దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లరం ఎందుకైనా వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏమనగా లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 17 వచనాలు చూడకుండా ధ్యానం చేసుకుందాం. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనికి ఇలా సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినట్లా గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలని. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవుల యొక్క కానీ గోవుల మందలో ఉన్న తగినట్లు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను. అతని తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలిగా అర్పించే పశువును తన మీద తను చేయనించవలను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షం అంగీకరింపబడిను. అతడు యెహోవా సన్నిధిని కోడదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ రక్తమును ప్రోక్షింపవలెను. దాని రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశువును